అమ్మతో అగ్ని బిగ్ బాస్ పరీక్ష. కి వెళ్దాం అనుకుంటున్నానమ్మా. అయితే ముందుగా నువ్వు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అవ్వాలి. అంటే ఏం చేయాలి? ముందు నేను చెప్పిన టాస్కులు చేయాలి. అప్పుడు నువ్వు అక్కడ గెలవగలవో లేదో చెప్తా. ఆ. ఈ కందిపప్పు షాప్ లో ఇంట్లో ఇచ్చేసి గెలిస్తే డబ్బులు బయటికి రిటర్న్ వెళ్ళేసి. తీసుకురా. మా అమ్మ కందిపప్పు ఇచ్చేసి పెసరపప్పు తెమ్మందండి. అంటే మీ షాపులో కందిపప్పు అంతగా బాగోదని. టూత్ పేస్ట్ అయిపోయింది, కొత్తది కొనాలని డాడీకి చెప్పు. నాన్నగారు అమ్మ డబ్బులు ఇమ్మంటుంది కొత్త పేస్ట్ కొనుక్కోవడానికి. ఇవ్వండి. అది అలాగే అంటదే, దాని మాటలేం పట్టించుకోకు. ఆ. ఇంకో 2 రోజులు వస్తుంది, వాడుకో. బేరమాడి ఉల్లిపాయలు తక్కువ రేటుకి తీసుకురా. ఉల్లిపాయలు కేజీ 70 రూపాయల, 69 రూపాయలకి ఇస్తారా? కేజీ ఉల్లిపాయలు 69 రూపాయల, పక్క వీధిలో 30 రూపాయలే కదరా. డాడీకి నువ్వు ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యానని చెప్పు. ఇంటర్వ్యూ ఏమైంది? ఫెయిల్ అయిపోయింది నాన్నగారు. పక్కింటి కుర్రోడు చూడు, కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి ర్యాంకు కొట్టి ఉద్యోగం సంపాదించి 10 మందికి అన్నం పెడుతున్నాడు. నువ్వు ఉన్నావు నా కొడుకున చెడబుట్టావు. వాడు ఫుడ్ డెలివరీ జాబ్ కదా చేస్తున్నాడు. ఇలాంటి చిన్న చిన్న టాస్క్లే చేయలేకపోతున్నావు. ఆగస్ట్ 22 జరిగే అగ్ని పరీక్ష ఎలా పాస్ అవుతావరా? అక్కడ ఫెయిల్ అయితే నిన్ను సపోర్ట్ చేయడానికి నేను నాన్న ఉండరా? అభిజిత్, బిందు మాధవి, నవదీప్ ఉంటారు. అక్కడ ఎలా పాస్ అవుతావు? కామన్ మ్యాన్ కి ఇన్ని కష్టాలు ఉంటాయా? కామన్ మ్యాన్.